నుంచి మన మొక్కన పట్టొచ్చారు కదా రసమయ బాలకృష్ణ మొక్కన. అట్లా కవులను కళాకారులను వాడుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు బతికి బాగుపడ్డారు తెలంగాణ. చాలా మంది ఆశపడ్డం కవులు కళాకారులకు ఏముంటది, చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరైనా పొగిడితే మనం పాడితే సపోర్ట్లు కొడితే చాలు చాలా సంతోషపడేటోళ్ళం. వాడు ఎన్ని పైసలు ఇచ్చినో మనకు తెలియదు కనుక మనకి ఎన్ని ఇత్తగానే తీసుకుపోయేటోళ్ళం. కళాకారులు ఎంత చిన్న చిన్న జీవితాలు, గ్రామాల నుంచి వచ్చి చిన్న చిన్న జీవితాలతోటి పాటలు నమ్ముకొని పేగులు కడుపులో పేగులు నోట్లోకి వచ్చేదాకా పాటలు పాడుకుంటూ గోసి గొంగడేసి రోడ్ల మీద పడి తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేకున్నా ఇంటికా నుంచి నేను తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడబోతున్నా అని చెప్పేసి ఇంటికా నుంచి వదిలిపెట్టి వచ్చి ఊర్ల మీద ఊర్లు తిరుగుకుంటా పాటలు పాడుకుంటా ప్రోగ్రాం చేసుకుంటా ఇంటి ముఖం కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ళకు బర్పాలు కట్టినటువంటి పట్టుకొని తిరిగినటువంటి కళాకారులు ఎంతమందో మనం ఒకసారి లెక్కించాలి. నిజమైన ఉద్యమ కళాకారులు దుఃఖాల దుందామని తెలంగాణ వచ్చిన తర్వాత దుఃఖాల దుందాం చేయాలన్నా? ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు రసమయ బాలకృష్ణ? నీ ఇంట్లో వంటలు చేసే ఆమెకు ఉద్యోగం వస్తుంది, వచ్చిందా? నీ ఇంట్లో ఊడిగం చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, లేదా లక్షల రూపాయలు ఉద్యోగాలు అమ్ముకున్నావు. నకిలీ ఉద్యమకారుల పేరు మీద నకిలీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు సార్? అదిలా ఏరేయాలి ఇప్పుడు కంపల్సరీ, తప్పకుండా ఏరేయాల్సిన వాళ్ళందరినీ. మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు అవి, మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు, మనకు రావాల్సిన ఉద్యోగాలు. ఎవడో దొడ్డిదారులు వచ్చి లక్షల రూపాయలు లంచం ఇస్తే ఆ లంచానికి నువ్వు ఆ ఉద్యోగాలు దొంగ రసమయ బాలకృష్ణ అని చెప్పేసి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా. రసమయ బాలకృష్ణ ద్రోహం చేసిన కళాకారులకి. సాంస్కృతిక సారథిగా 2 సంవత్సరాలుగా చైర్మన్ గా ఉండి ఎంతో మంది కళాకారులు, నాకైతే దుఃఖం, చాలా తీరం దుఃఖం. నేను ఎప్పుడు ఉద్యోగం కోసం పోలే, కానీ ఉద్యోగం రావాలని చెప్పేసి కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగం వేలే రసమయ బాలకృష్ణ. ఇదే సారథిలో పనిచేసిన ఒక తేలు విజయ ఉద్యోగం ఇవ్వలే, జీతాలు ఆపిరు. ఆ బిడ్డలు ఉస్మాన్స్కి వచ్చారు మా దగ్గరికి, ఈ సంగతి చెప్తే బిడ్డ వీళ్ళకి రాకపోవాలని చెప్పేసి మేము కదా హెచ్చరికలు జారీ చేస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది, మళ్ళీ జీతాలు ఇచ్చింది. మనకు తెలుసు మిట్టపల్లి సురేందర్ కూడా ఎన్ని రోజులు జీతాలు ఆకుండా మనకు తెలుసు. చాలా మంది కళాకారులు దాంట్లో సారథిలో ఉన్న వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకంట కనీసం సారథిలో అందరూ సారథి చైర్మన్ తెలుసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ₹1 కోటి ఇయ్యే చేత కదా రసమయ బాలకృష్ణ గారికి. ఆ కళాకారులు వాళ్ళకు వచ్చే జీతంలో తలా ₹1000 తీసుకుని కళాకారులకు అండగా నిలబడ్డారు. అట్లాంటి నిజమైన నికాసైన కళాకారుల మీద ఇలా ఊడిగం చేయించుకుని బతికింది కేవలం రసమయ బాలకృష్ణ వల్ల మాత్రమే ఈ తెలంగాణలో కళాకారులు నష్టపోయారని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. ఇంకొక విషయం, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మనతోటి, అవునా కాదా? అవుననుకున్న వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టరు ఒకసారి. మనతోటే వచ్చింది. వీరులారా వందనం పాట ఇలా ఈ వేదిక మీద ఒక ప్రారంభ గీతంగా వాడుకున్నాం. నేను గర్వంగా భావిస్తున్నా, ఒక దరువెల్లన్న ఒక దళిత బిడ్డ ఉస్మానియా విద్యార్థి వీరులారా వందనం అనే పాట రాస్తే ఆ పాటను నృత్య రూపకంగా భుజాన మోసుకుపోయిన నేర్నాల కిషోర్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. వీరులారా వందనానికి ఒక నృత్య రూపకాన్ని కల్పించాడు. ప్రతి వేదిక మీద వీరులారా వందనం పాట లేని ప్రదర్శన లేకుండా చేసిన నేర్నాల కిషోర్. అట్లా ఏ ఊర్లోనన్నా వీరులారా వందనం పాట పాడని ఉన్నదా? మరి ఎవరికి ఇచ్చినాయా ఉద్యోగాలు? అగో ఎవరికో ఇచ్చిన ఎమ్మెల్యే భార్య, ఎంపీటీసీ భార్యలకు చెప్పురిగా అందరు చెప్పురి ఎవరు తెలిసే వాళ్ళు చెప్పాల్సిందే, చర్చ జరగాల్సిందే. దొంగల్ని దాంట్లోకి వెళ్ళి తీయాల్సిందేనా లేదా? దొంగ ఉద్యోగాలు తీయాల్సిందేనా లేదా? ఈ పాటల పల్లకి దానికోసమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. దొంగలు తీయడానికి ఒక హెచ్చరిక. కవులు కళాకారులుగా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాము. దొంగసాటుల ఉద్యోగాలు పొందిన వాళ్ళు మీకు మీరుగా సపోర్ట్ చేయకుండా రాజీనామా చేసి పోండి. మిమ్మల్ని కాపాడడానికి ఇది గడిల రాజ్యం కాదు. మిమ్మల్ని కాపాడడానికి పెద్ద జీతగాడి లేడు.
రసమై బాలకృష్ణ లేడు. ఇది మీ సంస్థ కాదు. ఇంకా మీరు లంచాలిచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళు, ఫేక్ ఉద్యమకారులుగా కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇక మీరు పోకపోతే మేము పంపిద్దాం. పక్క పంపించిన కదా, బరాబరి పంపించిన. ఎందుకంటే ఇప్పటిదాకా దొబ్బకతిన్న సాల్వాలు ఉద్యమకారులు గారు, ఉద్యమకారుల పేరు మీద మా కిరణ్ పాప నగరకంటి కిరణ్ గినగానే పడతాడు. ఎన్ని పాటలు మారిన ఆయన ఉద్యోగం కోసం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలనా? సోదరులారా, నేను తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా పోయింది. బొంబాయిలో కూడా మనలో కార్మికులు ఉంటారు. అక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ నాగరాజు, చీమకండ్ల నాగరాజు అనేటువంటి ఒక కళాకారుడు ముంబైలో ఒక కళాబృందాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న మన జనాల్ని లేపడానికి, మన జనాల్ని చైతన్యం చేయడానికి అక్కడ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఆయన ఇక్కడ బతకలేకనే బొంబాయి పోయింది. కళాకారుడు కాబట్టి స్వయంగా ఉద్యమం టైంలో ఇక్కడ పనిచేసి ఆయన పనిచేసిన ఫోటోలు అవోటు పెట్టుకొని అప్లై చేసి ఉద్యోగానికి అప్లై చేస్తే నీతాడు ఏమేమి ఉన్నాయి తీయాలంటే ఇదే రసమై బాలకృష్ణ అవన్నీ చెక్ చేయంగా, నువ్వు గద్దరన్నతో దిగినావు నీకు ఉద్యోగం రాదు, నువ్వు పలానా దర్వేలన్నతో దిగినావు నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఆయనను రిటర్న్ పంపిస్తే పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చి, అన్న నాకు ఉద్యోగం రాదటన్నా, నేను ఇన్ని పాటలు పాడినా, నేను మా ఊర్లో నా భార్యకు చెప్పుకొని వచ్చినన్నా నాకు ఉద్యోగం పక్కా వస్తుంది. నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా భార్య ఇంకెన్ని మీటింగ్లు తిరుగుతావు అంటే పిసదన్నా తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతామని తిరిగినన్నా, కానీ నేను కళాకారుని నాకు ఇంతవరకు ఉద్యోగం రాలని చెప్పేస్తే నాకు చాలా బాధ అనిపించింది అన్న. కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా, ఆ నాగరాజు ఇలా మన కళ్ళ ముందు లేడు, చనిపోయాడు. చిమ్మకల నాగరాజు ఒక కళాకారుడు, ఉద్యోగం కోసం తప్పించి తన్లాడి చనిపోయినటువంటి బిడ్డ. ఒక్కసారి నివాళి అర్పిద్దాం. జోహార్ నాగరాజుకి, జోహార్ కళాకారుడు నాగరాజుకి. ఇట్లా ఎంతమంది బిడ్డలన్నా ఆవేదనతోటి అల్లాడుతున్నటువంటి జీవితాలు ఎంతమంది బిడ్డలు తెలంగాణ గడ్డ మీద. నిజమైన కళాకారులకి తెలంగాణలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే ఎన్ని పాటలు రాసుకున్నాం. నేను ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా. చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మేమే కారణం అని ఎవరికి పడితే వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అసలు ఎవరి కారణం అన్న కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి? అవునా కాదా? సాలుదోరా ఈ గసలు ఉదోరా నీ సన్నాసి మాటలు ఆపుదోరా. ఇట్లా వాడుకుంటే కదా కేసీఆర్ గడ్డని జనాన్ని చైతన్యం చేసుకున్నాం మేమందరం. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేరు ఇట్లా వాడుకుంటే కదా తెలంగాణ గడ్డ మీద మన ప్రజల్ని చైతన్యం చేసుకున్నది. ఈ పాటలు లేకపోతే కేసీఆర్ గడ్డ దిగుతుండేనా? మన పాటలు, మన ఆటలు, మన తెలంగాణ ఉద్యమ స్పృహను మళ్ళొకసారి రగిల్చి నిజమైన తెలంగాణ రాలేదు గడ్డ మీద, గడిల బందీ అయింది తెలంగాణ అని చెప్పేసి ఎన్ని పాటలు పాడుకున్నాము, ఎన్ని పాటలు రాసుకున్నాము. ఇట్లా ప్రజల్ని చైతన్యం చేసుకుంటే మన వల్ల తెలంగాణ వచ్చింది, మన వల్ల గడిల రాజ్యాన్ని బద్దలు పట్టి ఇలా ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి నేను నికార్సుగా చెప్పదలుచుకున్న సోదరులారా. ప్రజాపాలన వచ్చిందంటే కౌలు కళాకారుల శ్రమ, నెత్తురు, చెమటలు దాగి ఉన్న దాంట్లో చెప్పదలుచుకున్నా. మరి అప్పుడు తెలంగాణ వచ్చింది కౌలు కళాకారులతోటే, ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చింది కూడా కళాకారులతో. గట్టిగా సపర్లు కొట్టాలని. మరి అన్నిట్లలో మనమే ఉంటున్నాం, అన్నిట్లలో మన నెత్తురి చెమటల త్యాగమే ఉన్నది, కానీ ఫలితం పొందే కాడ మనం లేము. ఉన్నామా? కష్టపడే కాడ మనం ఉన్నాం, నాటేసే కాడ, కలుపు తీసే కాడ, పురుగు తగిలితే మందు కొట్టే కాడ, ఇవన్నిటి కాడ మనమే ఉన్నాం. కానీ పంట కోసుకుపోయే కాడ ఎవడత్తుండో తెలుస్తలేదు, ఆగ మీద ఊడిపడుతుండ్రు, వాని ముఖమే తెలియదు, టైంలో వచ్చిండు పదవి చేసుకొని పిక్తారు. తెలంగాణ ఉద్యమంలో గోసి బొమ్మ వేసుకొని తెలంగాణ కోసం పాటలు పాడిన నా కవులు కళాకారులకు న్యాయం జరగకపోతే ఇట్లా పోరాటం చేయరా? మళ్ళా ఉద్యమం చేసలే కదా. అందుకే నేను నేర్నాల కిషోర్ అన్న నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత, ఇష్టమైనటువంటి గాయకుడు. ఒక పల్లె కోసం పాట పాడితే ఏం పాట అది? ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా
చేసినప్పుడు సామిగాడు సంపత్ గాడు అందరు గుర్తొస్తారు. నా క్లాస్మేట్స్ ఉన్నారు. నిజంగా సామిగాడు నా క్లాస్మేట్ ఉన్నాడు. చింత చెట్లుగా చింత బరిగెలు ఎగిరేటట్టు అవ్వగొట్టేది అనుకుంటే అవి మన జీవితం. మనం పాటలు రాసుకున్నది మన జీవితాల్ని రాసుకున్నాం. ఇట్లా మన జీవితాల్ని, మన తప్పిపోయినటువంటి బతుకుల్ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ తెలంగాణ, నికార్సైన తెలంగాణ కోసం కొట్లాడిన నిజమైన బిడ్డలు కవులు కళాకారులు అని చెప్పేసి చెప్పదలుచుకున్న సోదరారా. కవులు కళాకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఆ వచ్చిన రాష్ట్రం రాబందుల పాలైంది. కాబట్టి మరో ఉద్యమం చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ళ పరిపాలనలో అణచబడ్డ కళాకారులంతా గొంతెత్తి పోరాటం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడ్డ బిడ్డలందరూ కూడా మళ్ళొకసారి నేను సల్యూట్ తెలియజేస్తూ, దగాపడ్డ కళాకారులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. ఆ ఫేక్గా ఏదైతే దొంగతనంగా ఉద్యోగాలు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రక్షాళన చేయాల్సిందే. ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఉన్నటువంటి వెన్నెలక్క గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు పిలిచారు. ఆ రోజు పోయినప్పుడు మేము చెప్పినాం, అక్క ఇది మరి మనకు గద్దరన్న కొత్త కాదు, కానీ వెన్నెలక్క కొత్త. వెన్నెలక్క కూడా కళాకారులందరూ కూడా ఎక్కువ పరిచయం లేరు. కాబట్టి అక్క ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కళాకారులకు సంబంధించిన అంశం. 550 మంది కళాకారులు ఉంటే వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది కళాకారులు బయట ఉన్నారు, ఉద్యమం చేసినటువంటి కళాకారులు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాంస్కృతిక సారథి చైర్మన్ గా మీ మీద ఉన్నదక్క అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్క కూడా చెప్పింది, ఎవరెవరు ఉన్నారో మీరంతా లిస్టు తయారు చేయండి అంటే మా వెంకటేష్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. పాప ఆయన ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగ కళాకారుల గురించి కష్టపడతా ఉన్నాడు. వాళ్ళందరినీ జమ చేసుకుంటూ వాళ్ళందరి లిస్టు తయారు చేసి అక్కతోటి నేను చెప్పిన ఆ రోజు, అన్న తప్పకుండా ఈసారి ఉద్యోగాలు వస్తాయని. ఉద్యోగాలు రాకపోతే, నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోతే మళ్ళా తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో గట్ల అవుతుంది, బరాబర్ అవుతుంది. ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారులు, ఎవరిని కూడా లెక్కయ్యారు. కళాకారుడు అంటేనే నికార్సైన బిడ్డ. కళాకారుడు అంటే ఉస్మానియా విద్యార్థి లెక్క ఉంటాడు. ఉస్మానియా విద్యార్థి ఎవరికి ఊడిగం చేయడు. మీ లెక్కనే నేను కూడా ఆశపడ్డాం, ఎవడో నాకు టికెట్ ఇస్తానంటే వాడిని ఎట్లనన్నా ఓడగొట్టాలని చెప్పేసి తిరిగిన మానకొండూరులా. కానీ టైం మీద టికెట్ ఇవ్వలే, కానీ టికెట్ కనుక వచ్చి ఉంటే వాడిని సుక్కలు చూపిస్తుంటే రసమే బాలకృష్ణ. అయినా రాకపోయినా సుక్కలు చూపించినా ఓడగొట్టిన సపోర్ట్ కొట్టరు అది గట్టిగా. అట్లా అవినీతి పరులకు పదవులు దక్కుతున్న టైంలో మనమే ఈ అవినీతి పరులను పారదోలాల్సిన అవసరం ఉన్నదిగా నేను గుర్తు చేస్తూ, ఈ తెలంగాణ గడ్డ మీద మనందరం కూడా కష్టపడి కొట్లాడిన బిడ్డలంగా మనం అడగకపోతే, మనం ఇంటి దగ్గర ఉంటే ఎవ్వరు మనల్ని గుర్తుపట్టరు, ఎవ్వరు పిలిచి ఉద్యోగం ఇయ్యరు. అందుకనే నేర్నాల కిషోర్ అన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అన్నా మీతో పాటు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామనో లేదో గతంలో రేవంత్ అన్నతో తిరిగినామనో, అయ్యో మేము ముందటికి వస్తే మాకేమైనా వచ్చే పదవులు రావనో అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో వెనుకపోయే పరిస్థితి లేదు. బరాబరి మీతో వస్తాము. మన న్యాయమైన డిమాండ్లు, కళాకారులకు సంబంధించిన నిజమైన ఉద్యోగాలు వచ్చేదాకా ఒక కళాకారుడి గొంతుగా, ఒక ఉద్యమకారుడి గొంతుగా, ఒక విద్యార్థి నాయకుడి గొంతుగా మీ పక్షాన నిలబడతా అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నీయర దినం దీక్షతో విద్యార్థిలో మద్దతుగా